బండి సంజయ్ అన్నామలైని గజమాలతో సత్కరిస్తున్న బీజేవైఎం కార్యకర్తలు అంటూ ఫోటో చూస్తున్నాం కదా. సంజయ్ యూత్ ఐకాన్, మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. రిజర్వేషన్లు రద్దు చేయబోయాం. బ్యాలెట్లో గాడిద గుడ్డు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయండి బండి సంజయ్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం కదా. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. నిజంగా ఇది నిన్న అన్నామలై నాగర్ కర్నూలు అండ్ కరీంనగర్కి సంబంధించిన 2 పార్లమెంట్ సెగ్మెంట్లో అతను పాల్గొనడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్. నిజంగా అన్నామలైకి ఒక తమిళవాడు అనేటువంటి వాటికంటే కూడా ఒక మంచి లీడర్ అనే స్థాయిలో అతను చూస్తున్నటువంటి విధానం, అంటే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేటువంటిది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బార్డర్స్ ఆర్ బౌండరీస్, అతని యొక్క ఎదుగుదల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ స్థాయిలో ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇక్కడ మన దగ్గర ఉన్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అనిపిస్తూ ఉంటుంది అన్నామలై లాంటి వాళ్ళని చూసినప్పుడు. పార్టీ వదిలేసేయండి, బట్ తనకు ఉండేటువంటి విజన్, తను మాట్లాడుతున్నటువంటి దాంట్లో క్లారిటీ చాలా అద్భుతం. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ యూత్ ఐకాన్ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రశంసించారు. ప్రధాని మోదీలు మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంజయ్ పోరాటాలు ఆదర్శంగా నిలిచాయని, ఆయన స్ఫూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై అల్పెరగని పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు, కేసులకు భయపడకుండా ప్రజల కోసం జైలుకి వెళ్లిన చరిత్ర బండి సంజయ్దని ప్రశంసించారు. సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి అన్నామలై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత ఆలోచనలకు అనుగుణంగా సంజయ్ స్పందిస్తున్నారని, వారికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి అన్నామలై చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిజంగానే అన్నామలై చాలా 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 అద్భుతంగా మాట్లాడిన, అండ్ దట్టు ఒక కరీంనగర్ సెగ్మెంట్కే కాదు, అన్నామలై నిజంగా లోకల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, తర్వాత బయటనటువంటి సమస్యలు ఏంది, తెలంగాణకి బీజేపీ ఏం చేసింది అనేటువంటి విషయాలు కూడా చాలా ఎలివేట్ చేస్తూ మాట్లాడాడు. అండ్ దట్టు నిన్న అన్నామలై పోతుగంటి భరత్ని కూడా నాగర్ కర్నూలులో జరిగినటువంటి రోడ్ షోలో చాలా అద్భుతంగా భరత్కి కూడా సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం. ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్ జగిత్యాల లాంటి లొకేషన్లో అన్నామలై వస్తున్నాడంటే అతనికి వచ్చేటువంటి సపోర్ట్ మనకు తెలుసు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. అట్లాంటిది నాగర్ కర్నూలు లాంటి లొకేషన్లో కూడా అన్నామలైకి జరిగినటువంటి సపోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి అతనికి వచ్చినటువంటి మద్దతు కానీ, అతను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఇంతగా బీజేపీ ఉందా, ఇంతలా అన్నామలైకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చూడ్డానికి. అండ్ ఇంకోటి, నిన్న మాట్లాడుతూ జగిత్యాల్లో నిన్న ఒక మాట అన్నాడు అన్నామలై. మోదీ గారికి సంబంధించి ఆ బీజేపీ పార్టీ మీటింగ్ జరుగుతుంటే అక్కడ బండి సంజయ్ని కూడా ఉండే ఆ రోజున అంటూ తను చెప్పినటువంటి, నేను చెప్తున్న మాట కాదు, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఆయన వీడియో, నిన్న జరిగినటువంటి జగిత్యాల మీటింగ్లో జరిగినటువంటి వీడియోలో మీరు చూడొచ్చు. అన్నామలై అండ్ వీళ్ళంతా ఉన్నప్పుడు బండి సంజయ్ని మోడీ గారు పిలిచారంట, స్టేజ్ మీదకి పిలిచి, బండి సంజయ్జీ మీరు మాట్లాడండి, అది మీ తెలుగులోనే 10 నిమిషాలు మీరు మాట్లాడండి, ఏమున్నది ఏం లేదు, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు, అసలు మీకున్న సమస్యలు ఏంటి, మీరు తెలుగులోనే చెప్పండి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి 10 నిమిషాలు బండి సంజయ్తో మాట్లాడించి తాను సమస్యలు అడిగి తెలుసుకొని కరీంనగర్కే కానీ తెలంగాణకే కానీ ఏం కావాలనేటువంటి మాట మోడీ బండి సంజయ్ మాటల్లో తెలుగులోనే విన్నారు అనేటువంటి మాట అన్నామలై స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మోడీకి సంబంధించి భాషా వైరుధ్యం అనేటువంటిది కానీ, భాషా భేదం కానీ లేదని, మోడీ ఏదైనా సరే తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఏదైనా సాల్వ్ చేయాలనుకున్నప్పుడు లోకల్ భాషలోనే విని తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తను మళ్ళీ అడిగి తెలుసుకొని తనకు అర్థం కాకపోతే సాల్వ్ చేస్తాడనేటువంటి మాట అన్నామలై చెప్పాడు. అండ్ దిస్ షోస్ అన్నామలై ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, బండి సంజయ్ని గుర్తుపెట్టుకొని మరీ పిలిచి స్టేజ్ మీదకి పిలిచి తెలుగులోనే మాట్లాడు బండి అని చెప్పినప్పుడు అక్కడ మోడీకి బండి సంజయ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేందుకు అన్నామలై ట్రై చేశాడు ఇక్కడ. అంటే ప్రజలకి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, మోడీతో మన తెలంగాణ నాయకులు, అంటే కాబోయేది కూడా ఎలాగో బీజేపీ గవర్నమెంటే కాబట్టి సెంట్రల్లో, మన తెలంగాణలో నుంచి ఉన్నటువంటి, మన తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్లమెంటేరియన్స్ ఎవరైతే కాబోతున్నారో, లేదా పార్లమెంట్ అభ్యర్థులు బీజేపీ నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మోడీకి ఉన్నటువంటి సంబంధం కూడా మనం అర్థం చేసుకుంటే, మనకు కావాల్సినటువంటి నాయకుడు ఎవరు మన నాయకుడు అయితే మనకు ఖచ్చితమైనటువంటి హామీలు లేదా మనకు అందాల్సినటువంటి గవర్నమెంట్ పాలసీలు మనకు అంతాయో మనం తెలుసుకొని వాళ్ళకి ఓటేసుకుంటే బెటర్ అనేటువంటిది నా సలహా కూడా.